చక్రవర్తి పాలన 15వ సంవత్సరములో యూదయకు పొంతి పిలాతు అధికారిగా ఉన్నప్పుడు గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను అన్నా కయప ప్రధాన యాజకులుగాను ఉన్నప్పుడు ఎలిజబెతు కుమారుడైన యోహానుకు దేవుని వాక్యము బయలుపరచబడగా యోర్దాను నది ప్రదేశాలలో సంచరించుచు పాపక్షమాపణకై మారుమనస్సు సంబంధమైన బాప్తిస్మమును పొందమని ప్రకటించుచుండెను. మీ పాపములను విడిచి బాప్తిస్మం పొందండి, దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. ప్రవచనము ద్వారా ప్రవక్త అయిన యెషయా ప్రవచనం పలికినట్లుగా అరణ్యములో ఒకడు కేకలు వేయుచున్నాడు, ప్రభువు కొరకు మార్గము సిద్ధం చేయుడి, ఆయన రాకకు త్రోవను సరళం చేయుడి. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి కొండ మెట్ట చదును చేయబడాలి, వంకర మార్గములన్నీయు సరిగా చేయబడాలి, గరకు మార్గములన్నీయు నున్నగా చేయబడాలి. అప్పుడు ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు. మేమేం చేయాలో చెప్పండి. ఓ సర్ప సంతానమా, మమ్మల్ని ఏం చేయమంటారు? మేము నడవాల్సిన మార్గం మాతో చెప్పండి. మీలో ఎవరికైనా 2 అంగీలుంటే ఏమీయూ లేని వానికి తప్పకుండా ఇవ్వాలి. ఆహారమున్నవాడు తప్పక పంచుకోవాలి. బోధకుడా, మేము పన్ను వసూలు చేయువారము, మరి మేమేం చేయాలి? నియమించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. మరి మా సంగతి ఏంటి? మేమేం చేయాలి? ఎవని వద్ద బలవంతముగా డబ్బులు తీసుకోవద్దు, ఎవని మీదను అపనింద మోపవద్దు. మీ జీతంతోనే తృప్తి పొందండి. ఇలా చూడు, నీవు క్రీస్తువా? నేను బాప్తిస్మము నీళ్లలో ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె యేసు మీదకు దిగివచ్చెను. అప్పుడు ఒక శబ్దము ఆకాశము నుండి ఇలా పలికెను, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేనానందించుచున్నాను.